పాండవులు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లారు. తమ బాధను వేదవ్యాసుడితో చెప్పుకున్నారు. పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు శివుడి దగ్గరికి వెళ్లాలి అని వేదవ్యాసుడు పాండవులతో చెప్పాడు. అప్పుడు పాండవులు అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్తుకి మొత్తం రాజ్యాన్ని అప్పగించి శివుడి దర్శనం కోసం ద్రౌపదితో పాటు కాశీకి ప్రయాణం కట్టారు. అయితే కాశీలో శివుడి దర్శనం జరగకపోవడం వల్ల పాండవులకు ఏం చేయాలో అర్థం కాలేదు. శివుణ్ణి వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లినా కూడా శివుడు అక్కడి నుంచి మాయమైపోయేవాడు. అలా చివరిగా ఉత్తరాఖండ్లో గుప్త కాశీలో ప్రత్యక్షమయ్యాడు. పాండవులు శివుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి కూడా వచ్చినప్పుడు వారి నుంచి తప్పించుకోవడానికి శివుడు నంది రూపధారణ చేసి ఆవుల మందలో కలిసిపోయాడు. దాంతో పాండవులు చాలా సమయం వరకు శివుణ్ణి వెతుక్కుంటూ ఉన్నారు. చివరికి భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించాడు. పాండవులు తన వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్లిపోవడం మొదలుపెట్టాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది వీపు భాగాన్ని పట్టుకున్నాడు. దాంతో కేవలం ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోయింది. ఆ భాగం పిరమిడ్ షేప్లో ఉన్న శివలింగంలా ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్లో